అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్‌కి స్వాగతం. హ్యాకథాన్‌లో నేను ఒక యాప్ రెడీ చేశానని చెప్పాను కదా! ఆ యాప్ ఇదే. ఇదే దీని యొక్క ఇంటర్ఫేస్ అనమాట. అసలు ఈ యాప్ దేని గురించో తెలుసా? యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేషన్ కోసం తయారు చేసింది. నాట్ ఓన్లీ యూట్యూబ్. ఏ సోషల్ మీడియాకైనా పనిచేసే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. రండి చూద్దాం ఈ యాప్ గురించి. స్టార్ట్ పైప్లైన్ ఆర్ వ్యూ డాష్‌బోర్డ్ ఏదైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసాక ఇక్కడ చూసారా? ఇది డాష్‌బోర్డ్, క్రియేట్ పైప్లైన్, ఏజెంట్ మానిటర్, ప్రాజెక్ట్స్, అనలిటిక్స్. ఇది ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేనే ఏదైనా యూట్యూబ్ వ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను కంటెంట్ క్రియేట్ చేయాలి. మంచి స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని మంచి లైన్స్‌ని నేను రాయాలి. దానికి మళ్ళీ థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. దాన్ని వీడియోని ఎడిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి టైటిల్స్ రాయాలి. చాలానే ఉంటాయి. అలాగే ఏ లైన్ దగ్గర ఎలా చెప్పాలి? ఏ లైన్ దగ్గర ఎలా మాట్లాడాలి? అనే విషయం కూడా ఉంటుంది. అంటే ఒక లైన్ కొంచెం కామెడీగా చెప్పాల్సొచ్చిద్ది. ఇంకో లైన్ కొంచెం సాఫ్ట్‌గా చెప్పాల్సొచ్చిద్ది. సో, అలాంటి ఎప్పుడు ఎలా చెప్పాలి అనే విషయం గూడా చెప్తుందనమాట. ఇక్కడ చూడండి, రీసెర్చ్ ఏజెంట్ మనం ఇచ్చిన టాపిక్ మీద అన్ని వెబ్‌సైట్స్ నుంచి రీసెర్చ్ చేస్తుంది. స్ట్రాటజీ ఏజెంట్ ఏ లైన్స్ ఇంపార్టెంటో, ఏ లైన్స్ అయితే వ్యూవర్స్ ఎక్కువ వింటారో అది స్ట్రాటజీ ఏజెంట్ అనమాట. అలాంటి స్ట్రాటజీస్ అన్నీ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ స్ట్రాటజీస్ ఉంటే సరిపోతుందా? దాన్ని అప్లై కూడా చేయాలి కదా! మంచి స్ట్రాటజీస్ అన్నీ యూజ్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్‌ని రైట్ చేస్తుంది ఈ రైటింగ్ ఏజెంట్. ఈ రైటింగ్ ఏజెంట్ తర్వాత థంబ్‌నెయిల్. మనం రాసిన కంటెంట్ బట్టి ఇక్కడ థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే వీడియో స్క్రిప్ట్ ఏజెంట్ ఈ అన్నిటిని బట్టి వీడియో ఎట్లా జనరేట్ చేయాలో నేర్పిస్తుంది. వీడియో ఎలా చేయాలో చెప్తుంది. వీడియో ఎక్కడెక్కడ ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, ఎక్కడ ఏం చెప్పాలి అన్ని విషయాలు వీడియో స్క్రిప్ట్ ఏజెంట్ చెప్తుంది. వాయిస్ ఓవర్ అంటే ఏ విషయాన్ని ఎలా తెలపాలో అని చెప్పేదే ఈ వాయిస్ ఓవర్ ఏజెంట్. ఎడిటింగ్ ఏజెంట్ ఎడిట్ ఎలా చేయాలి అని చెప్తుంది. ఎస్ఈఓ ఏజెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మనం చేసే కంటెంట్ ఏ టైంలో పెడితే ఎవరు ఎక్కువగా చూస్తారు, ఏ టైంలో పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పేదే ఈ ఎస్ఈఓ ఏజెంట్. మీకు నేను చాలా సింపుల్గా చెప్తున్నాను ఈ వర్డ్స్ అన్ని అందరికీ అర్థం అవ్వాలని. తర్వాత రీపర్పసింగ్ ఏజెంట్ అంటే యూట్యూబ్లో నేను ఒక వ్లాగ్ చేస్తున్నా, దాన్ని నేను ఇన్స్టాలో లింక్ లైక్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈమెయిల్, ఎనీ అదర్ మీడియం అదే పెట్టాలి అనుకుంటున్నా. యూట్యూబ్లో పెట్టినట్టే సేమ్ ఇన్స్టాగ్రామ్లో పెడితే చూస్తారా? లేదు. కానీ కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ చేంజెస్ కోసం ఈ రీపర్పసింగ్ ఏజెంట్ అనమాట. సేమ్ కంటెంట్‌ని వీటి కోసం ఎలా యూజ్ చేసి ఎలా చెప్పాలి అని చెప్పేదే రీపర్పసింగ్ ఏజెంట్. ఆటికి కూడా కంటెంట్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి ఇస్తుందనమాట. అలాగే పబ్లిషింగ్ ఎలా పబ్లిష్ చేయాలో నేర్పిస్తుంది. అలాగే ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చెప్తుంది. అందులో ఎవరు చూస్తారో అన్ని మొత్తం లైక్ అనలిటిక్స్ ఏజెంట్ అనమాట. ఇప్పుడు అనలిటిక్స్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న కంటెంట్‌లో ఎంతవరకు ఏ న్యూస్ ఉంది అని చెప్పి బార్ గ్రాఫ్ ఇస్తుంది. మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపించి చేస్తే మీకు అర్థమవుతుంది. డాష్‌బోర్డ్‌కి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేశాను. చూడండి, ఏజెంట్‌కి ఏఐ స్టూడెంట్స్ అలాగే లైక్ నేను యూట్యూబ్ వ్లాగ్ చేయాలనుకుంటున్నా. దానికోసం నేను ఒక స్క్రిప్ట్ ఇచ్చాను. థింక్ లైక్ ఏ ఫేమస్ తెలుగు యూట్యూబ్ కామెడీ ఇన్‌ఫ్లుయెన్సర్ క్రియేటివ్ ఫన్నీ ఎనర్జిటిక్ స్క్రిప్ట్ అని చెప్పి ఇచ్చాననమాట. ఇస్తే అది ఎట్లా జనరేట్ చేసిందో చూడండి. చూసారా? థంబ్‌నెయిల్ కూడా ఇదే క్రియేట్ చేసింది. అలాగే స్క్రిప్ట్ ఇచ్చింది. మనకి తెలుగులో కావాలి అని చెప్పాను కదా! సో, తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. తెలుగు కాకపోతే ఉర్దూలో కూడా ఇస్తుంది అడిగితే. ఇంగ్లీష్‌లో ఇస్తుంది. ఏ లాంగ్వేజ్‌లో అడిగితే ఆ లాంగ్వేజ్ ఇస్తుంది. లాస్ట్‌లో చూడండి కన్క్లూజన్ కూడా ఇచ్చింది. చూడండి లాస్ట్‌లో ఒక లైన్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ అడ్వెంచర్ అంట. చూసారా? యూట్యూబ్ కోసం వ్లాగ్ అడిగితే సేమ్ అలాగే ఇచ్చింది కదా! నెక్స్ట్ స్ట్రాటజీ చూద్దాం. అంటే టైటిల్ ఏం పెట్టాలి అని చెప్పి కూడా ఇస్తుంది. కంటెంట్ టైటిల్. స్ట్రాటజీ ఓవర్‌వ్యూ. క్రియేట్ ఎ హ్యూమరస్ వ్లాగ్ స్క్రిప్ట్ దట్ ఫీచర్స్ ఎ స్మాల్ సిస్టర్ డాక్యుమెంటింగ్ ఎ ఫన్ ఫ్యామిలీ డే ఔట్. టార్గెట్ ఎమోషన్. చూసారా? టార్గెట్ ఎమోషన్. ఏమేమి ఎమోషన్స్ ఇందులో ఉండాలి? నవ్వుకునే విధంగా కొంచెం రియల్‌గా ఉండేటట్టు చేయమంటుంది. స్ట్రాటజీ కూడా ఇచ్చేసింది. అంటే ఎట్ ద ఎండ్ మనం ఏం చెప్పాలి, ఎలా ఉండాలని చెప్పి ఇస్తుందనమాట. ఇప్పుడు దీన్ని ఎక్కడ అప్‌లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, కంటెంట్ ఎక్కువ చదవాలంటే ఎక్కువ మందికి చేరాలంటే ఎక్కడ ఎలా పోస్ట్ చేయాలో కూడా చెప్తుంది. షేర్ ద స్నిప్పెట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అండ్ టిక్‌టాక్ టు డ్రైవ్ ట్రాఫిక్. ప్రమోట్ థాట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గ్రూప్స్ ఆన్ సోషల్ మీడియా టు రీచ్ ద టార్గెట్ ఆడియన్స్. ఎంకరేజ్ వ్యూవర్స్ టు షేర్ దేర్ ఓన్ ఫన్నీ ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ద కామెంట్ టు ఎన్హాన్స్ ఎంగేజ్‌మెంట్. వైరల్ టాక్టిక్స్. యూస్ క్యాచీ తెలుగు పంచెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. చూసారా ఎట్లా ఇచ్చిందో? అన్నీ ఇచ్చింది. కంటెంట్ పిల్లర్స్. ఫుడ్
కంటెంట్ పిల్లర్స్ కూడా ఇచ్చింది, ఫ్యామిలీ అవుట్ గోయింగ్ అండ్ రిలేటబుల్ అడ్వెంచర్స్. నెక్స్ట్ తమ్నైల్స్ కూడా ఇచ్చింది కదా ఆల్రెడీ. ఈ తమ్నైల్ నచ్చపోతే ఇంకో తమ్నైల్ కూడా క్రియేట్ చేస్తాను అని చెప్తుంది. ఇలా 3 తమ్నైల్స్ ఇస్తుందన్నమాట. ఈ తమ్నైల్ నచ్చపోతే ఇంకో తమ్నైల్, కానీ రికమెండెడ్ ఇది, ఎందుకంటే ఇది తమ్నైల్ పెడితే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ తమ్నైల్ పెట్టండి అని ఇక్కడ ఇస్తుంది. రికమెండెడ్ తమ్నైల్ 1, దిస్ కాన్సెప్ట్ లివరేజెస్ ద యూనివర్సల్ లవ్ ఫర్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్. ఎట్లా ఇచ్చిందో చూసారా. నెక్స్ట్ వీడియో స్క్రిప్ట్ చూడండి, తెలుగులోనే అర్థమయ్యే విధంగా ఇచ్చింది. విజువల్స్, ఏ టైంలో చెప్తున్నప్పుడు ఎలాంటి విజువల్స్ పెట్టాలో అన్నీ ఇచ్చింది. నెక్స్ట్ వాయిస్ ఓవర్, ఏ టైంలో ఎలా చెప్పాలి, ఎన్ని మినిట్స్ చెప్పాలి, ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ ఆపాలి, పాస్ 0.5 సెకండ్స్, సూపర్ టిప్స్, మటన్ బిర్యానీ రుచిస్తాం చూసా ఎలా ఇచ్చిందో, ఎక్కడ పాస్ చేయాలి, ఎక్కడ ఏం చెప్పాలి అన్నీ ఇచ్చింది. బిర్యానీ హోటల్ సందర్శన చూడండి ఎట్లా హెడ్డింగ్స్ పెట్టించిందో. నెక్స్ట్ ఎస్ఈఓ స్కోర్ ఎంత మనకి 85/100. అంటే జనరల్గా ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అర్థం. లైక్ ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, ఈ సర్చ్ బార్లో ఎక్కువ ఏమి సెర్చ్ చేస్తారు, ఏ వర్డ్ సెర్చ్ చేస్తారు, ఆ వర్డ్స్ కీవర్డ్స్ అని ఇందులో పెడతారనమాట. ఈ కంటెంట్లో పెడతారు. ట్యాగ్ లైన్స్లో పెట్టమని రికమెండ్ చేసేది ఇది. రీపర్పస్, ట్విట్టర్ అయితే ఎలా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ అయితే ఎలా పెట్టాలి, లింక్డ్ ఇన్ పోస్ట్ అయితే ఎలా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అయితే ఎలా పెట్టాలి, యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి, టిక్టాక్ అయితే ఎలా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇది ఇచ్చేసింది చూడండి. హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. ఓ మై గాడ్, ఇంత యూస్ఫుల్ యాప్ చేశానంటే నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కానీ దీన్ని చేయడానికి చాలా కష్టపడ్డాను, చాలా ఇష్టంగా ప్రయత్నించాను. చూసారా, హ్యాష్ మూమెంట్, హ్యాష్ ఫ్యామిలీ, హ్యాష్ ఐస్ క్రీమ్ ఏం పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇది ఇచ్చేసింది. ట్విట్టర్ అయితే ఎలా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ అయితే ఎలా, లింక్డ్ ఇన్ అయితే ఎలా, యూట్యూబ్ అయితే ఎలా. నెక్స్ట్ పబ్లిషింగ్, ఎలా పబ్లిష్ చేయాలి, బెస్ట్ టైం ఏమిచ్చింది, 5 PM, బెస్ట్ డే సాటర్డే. క్యాప్షన్స్, జాయినర్స్ ఫర్ ఏ హిలియరియస్ ఫ్యామిలీ అడ్వెంచర్. అబ్బబ్బబ్బా ఏమి ఇచ్చిందో చూసారా. ఎక్కడెక్కడ దీన్ని పెట్టొచ్చంట, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ ఇట్లో షేర్ చేయొచ్చు. ఇక లింక్డ్ ఇన్ ఇచ్చిందా, లింక్డ్ ఇన్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే అది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మీద వర్క్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ లాంటి యాప్ కాబట్టి అది ఇవ్వలేదు. ఎక్కడెక్కడ పెట్టచ్చు ఈ కంటెంట్ అని కూడా ఇచ్చింది. 7 డే ప్రమోషన్ ప్లాన్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేసిందో, ఎంత బాగా చేసామో. ఇవి అన్ని మల్టిపుల్ ఏజెంట్, రీసెర్చ్ అనేది ఒక ఏజెంట్, స్ట్రాటజీ అనేది ఒక ఏజెంట్, రైటింగ్ అనేది ఒక ఏజెంట్, థంబ్నెయిల్ క్రియేటర్ అనేది ఇంకొక ఏజెంట్, వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేసేది ఇంకో ఏజెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఈ ఏజెంట్స్ అన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఇక్కడ కనపడుతుందా, మాస్టర్ కంట్రోలర్ ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్. ఓకే, అర్థమైందా. ఇప్పుడు మీ ముందే నేను ఒక కంటెంట్ ఇస్తాను, లేదా కామెంట్ చేయండి, నేను ఇక్కడ టైప్ చేస్తాను. లైక్ ఏమి ఇవ్వచ్చు కంటెంట్, ఫుడ్ మీద ఇద్దాం, లేదా ఐస్ క్రీమ్. మీరు ఇలా చిన్నగా అయినా ఇవ్వచ్చు, లేదా లెందీ స్క్రిప్ట్ అయినా ఇవ్వచ్చు. దాన్ని బట్టి కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకొని ఇదే జనరేట్ చేస్తుంది. నేను వీడియో స్క్రిప్ట్ కోసం, అంటే వ్లాగ్ టైప్ కదా, వ్లాగ్ అనేది వీడియో స్క్రిప్ట్ కదా. వెబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఫుడ్ అంటే జనరల్గా ఫ్యామిలీ. నెక్స్ట్ టోను, ఏ టోన్లో కావాలి, ఫుడ్ వీడియో చేసినప్పుడు అయితే క్యాజువల్గా ఉండాలి, లేదా కొంచెం హ్యూమరస్గా ఉండాలి, అంతేగాని ఇన్స్పిరేషనల్గా, ఎడ్యుకేషనల్గా, పర్పసివ్ కదా, ప్రొఫెషనల్ కింద అక్కర్లేదు, మనకి కొంచెం హ్యూమరస్గా కావాలి. ఓకేనా, లేదా క్యాజువల్గా సెలెక్ట్ చేసుకోండి. అదే సమ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తే ప్రొఫెషనల్గా ఉండాలి అని చెప్తాం. కీవర్డ్స్ ఏంటి, టేస్టీ, ఇప్పుడు అన్నీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు స్టార్ట్ ఏజెంట్ పైప్లైన్ అని క్లిక్ చేసాను. చూడండి, ఇది స్టార్ట్ చేసింది అనమాట. ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్, ఈ మాస్టర్ ఏజెంట్ ఈ అన్నిటిని వర్క్ చేయండి అని పంపిస్తుంది. ఇది విత్-ఇన్ సెకండ్స్లో జనరేట్ చేస్తుంది అనమాట. మనకు తెలుసు ఇదంతా చేయాలంటే చాలా టైమే పడుతుంది, కానీ ఇది జస్ట్ 1 minute లేదా సగం మినిట్లో అయిపోతుంది ఈ పని అంతా. హౌ వండర్ఫుల్ కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మేము 24 hours డిజైన్ చేసాం. దీనికి పిపిటి ప్రజెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసి దానికి యాప్ రెడీ చేసి చాలా పెద్ద తతంగమే చేసాం. కానీ ఫైనల్గా ఒక బెస్ట్ ప్రాజెక్ట్ని అయితే మేము చేసాం.
ఇదైతే నేను చెప్పగలను. ఇది ఎవరికి ఎంతలా ఉపయోగపడుతుందో నాకు తెలీదు కానీ, ఈ యాప్ వచ్చి నాకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో నేను ఇప్పుడే కొత్తగా కొంచెం స్టార్ట్ చేశాను చేయటం. యూట్యూబ్ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశా. యాస్ యూ నో. యెస్. ఇలాంటి వీడియోస్ ఏమైనా నాకు కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈజీగా. అలాగే ఎవరికైనా దీన్ని ఎలా చేశానో తెలుసుకోవాలి అని ఉంటే నాకు జస్ట్ కింద కామెంట్లో చెప్పండి. అసలు ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే విషయాన్ని నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎవరైనా వితిన్ 1 అవర్‌లో ఎలా ఏజెంట్స్‌ని బిల్డ్ చేయొచ్చో కూడా చెప్తాను. ఇది ఒక ఏఐ ఏజెంట్ లైక్ చాట్‌జీపీటీ లాంటిది. ఓకేనా? ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం వర్క్ చేయడం. మనం అవుట్‌పుట్ చూద్దాం. చూడండి అవుట్‌పుట్ ఎలా వచ్చింది విత్ థంబ్‌నెయిల్. అన్ని పనులు ఒకే చోట జరుగుతున్నాయి. థంబ్‌నెయిల్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్, వీడియో స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ ఎక్సెట్రా. టోటల్ డ్యూరేషన్ చూడండి 60 సెకండ్స్‌లో ఈ వీడియోని చేయాలి అని చెప్పి, అంటే అయిపోతుంది అని చెప్పి, కంప్లీట్ అవుతుంది. హుక్ లైన్ కూడా ఇచ్చింది. వీడియో టైటిల్ ఏం పెట్టాలి? ఫ్యామిలీ ఫన్ మేకింగ్ టేస్టీ ఐస్ క్రీమ్ టుగెదర్. చూసారా? ఇంత వర్తీ అయిన యాప్స్‌ని చాలా ఈజీగా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా చేయాలి, ఇంకా ఎలాంటి ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసే ప్లాట్‌ఫామ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. బాయ్ బాయ్.